పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. నేనెంతో బలహీనుని ప్రభువా, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడని నాయన, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడగండి, నూతనపరచండి. మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకలసిన దాన్ని నీకు బోధించేదను అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను ప్రభువా మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని దేవా మీరు మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో మాలోని లోపల మేము గ్రహించడానికి, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి మీ సహాయం మాకు దయచేయండి. దేవా, ప్రతి ఒక్కరు వాక్యం మీదనే శ్రద్ధ ఉంచి, అయా వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో నాయన వాక్యం వినడానికి సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి, శత్రువుకారులు లయపరచండి. మీరు అన్ని విషయాల్లో మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనాన్ని మనము చదువుకుంటూ వచ్చాము. ఈ వచనములో భాగము అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి లైన్లోనే క్రింది భాగములో అనే మాట వ్రాయబడింది. గమనించండి, మరి ఈ మాటలో భాగము అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో కొన్ని భాగాలు ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. భాగము అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లు పరిశుద్ధ గ్రంథములో మనం చూడవచ్చు. ఈ సమయంలో మరి భాగము అనే మాట రాయబడిన 4 సందర్భాల్ని మనం చూద్దాం. అంటే 4 భాగాల్ని మనం చూడబోతూ ఉంటున్నాము. మరి మొదటి 2 భాగాల్లో ఎవరైతే ఉన్నారో వారి వలె మనం ఉండకూడదు. ఆ తర్వాతి 2 భాగాల్లో ఎవరైతే ఉన్నారో వారి వలె మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. గమనించండి, ఈ 4 భాగాల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. వారు ఎలాంటి అనుభవాలను కలిగి ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో మనము చూడబోతూ ఉంటున్నాము. మొదటిగా మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనములో భాగము అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఇక్కడ క్రింది భాగములో అని వ్రాయబడి ఉంది. ఏ భాగము? క్రింది భాగము. పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా అని ఇక్కడ వ్రాయబడింది. మొదటి భాగం పేరేంది? క్రింది భాగము. ఏం పేరు? క్రింది భాగము. ఈ క్రింది భాగములో ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. ఈ క్రింది భాగంలో ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. గమనించండి, మరి క్రింది భాగములో పేతురు ఉన్నట్లుగా ఈ వచనములో వ్రాయబడి ఉంది. ఈ క్రింది భాగములో పేతురు ఉండి ఏం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మరి ఇదే సందర్భము మత్తయి సువార్తలో కూడా వ్రాయబడ్డట్లు మనం చూడవచ్చు. చూడండి, మత్తయి సువార్త 26:69. 26:69.
పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. చూడండి, ఇక్కడ మరి క్రింది భాగంలో పేతురు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. క్రింది భాగంలో పేతురు ఏం చేస్తూ ఉన్నాడంటే కూర్చుని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కూర్చుని ఉన్నాడు. క్రింది భాగంలో పేతురు కూర్చుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి కూర్చుని తను ఏం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మరి పేతురు క్రింది భాగంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక చిన్నది అతని దగ్గరకు వచ్చి ఏమంటా వచ్చింది అంటే, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అంటా వచ్చింది. అప్పుడు పేతురు ఏమంటున్నా అంటే, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అంటా ఉన్నాడు. చూడండి, కూర్చుని తాను అబద్ధం చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కూర్చుని ఏం చేస్తూ ఉన్నాడు? అబద్ధం చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధం అనేది ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? తనను గురించి. నీవు యేసుతో ఉంటివి కదా అని చెప్పి ఆమె అడుగుతూ ఉంటే తనేమంటున్నాడు? నేను ఉండలేదు అంటున్నాడు. అంటే తనను గురించి తాను అబద్ధం చెప్పుకుంటున్నట్లుగా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. తనను గురించి తాను అబద్ధం చెప్పుకుంటా ఉన్నాడు. చూడండి, కూర్చుని ఈ వ్యక్తి అబద్ధం చెప్తా వచ్చాడు. క్రింది భాగంలో తను కూర్చుని ఉన్నాడు. కూర్చుని తనను గురించి తాను అబద్ధం చెప్తూ వచ్చిన వాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం కూడా కొన్నిసార్లు మనను గురించి మనము మరి అబద్ధాలు చెప్పుకునే వారంగా ఉంటాం. మన గురించి మనము అబద్ధాలను మరి ప్రకటించుకునే వారంగా ఉంటాం. మన జీవితంలో మనము మనల్ని గురించి ఇతరులకు అబద్ధాలు చెప్పే వారంగా ఉండకూడదు. తోటి విశ్వాసులకైనా దైవ సేవకులకైనా ఇంకెవరికైనా మనము మనల్ని గురించి మనము అబద్ధాలు చెప్పుకోకూడదు. మనం ఎంతో జాగ్రత్త పడాలి. పరిశుద్ధ గ్రంథములో మరి కూర్చుని మరి కొన్ని కార్యాలు చేసినటువంటి వారిని గురించి మనం గమనించవచ్చు. ఇక్కడ పేతురు కూర్చుని తనను గురించి తాను అబద్ధం చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాము. అలాగే రాజులు మొదటి గ్రంథములో 21వ అధ్యాయము 13వ వచనములో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. ఎంతమంది కూర్చుని ఉన్నారు? ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఆ సందర్భం ఏంది అంటే, ఆహాబు రాజు మరి తన నగరునకు ఆనుకుని ఉన్న నాబోతు యొక్క ద్రాక్ష తోటను నాకిమ్మని నాబోతును అడిగితే అతడు మరి ఇవ్వడానికి ఇష్టపడలేదు. క్రయానికి కూడా అమ్మడానికి ఇష్టపడలేదు. నా పితరులు నాకు ఇచ్చారు కాబట్టి నేను దీన్ని అమ్మను అన్నాడు. దాన్ని బట్టి ఈ యొక్క ఆహాబు ఇంటికి వచ్చి అలిగి మరి అన్నం తినకుండా పడుకున్నాడు. ఆయన భార్య యెజబేలు ఈమె అడుగుతుంది, ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు అని. ఆ వ్యక్తి చెప్పాడు, ఇట్లా జరిగింది అని. నువ్వు రాజువు కదా, నువ్వెందుకు మరి అలిగి అన్నం తినకుండా పడుకున్నావు? నువ్వు సైలెంట్గా ఉండు, నేను చేయవలసిందంతా చేస్తానని ఆమె ఏం చేసిందంటే మరి ఒక తాకిదు రాయించి నాబోతు ఉండే ఊరి యొక్క పెద్దల దగ్గరికి సామంతుల దగ్గరికి పంపించింది. ఆ తాకిదులు ఏముంది అంటే, ఉపవాస దినాన్ని చాటించి జనులను సమకూర్చి మరి నాబోతును మధ్యలో నిలవబెట్టండి, ఆ వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి
పనికిమాలిన ఇద్దరు వ్యక్తుల్ని ఏర్పాటు చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు నాబోతు మీద అబద్ధ సాక్ష్యము చెప్పిన తర్వాత నాబోతుని తీసుకుపోయి ఊరి వెలుపల రాళ్ళతో కొట్టి చంపండి అని ఆ తాకిదులు రాయబడింది అనమాట. అది మరి రాజు యొక్క ముద్ర చేత ముద్రించబడింది, పంపబడతా వచ్చింది. ఆ పెద్దలు, ఆ సామంతులు మరి ఆ తాకిదులు రాయబడిన మాట ప్రకారం ఏం చేశారంటే ఉపవాస దినం చాటించారు, మరి జనులను సమకూర్చారు, నాబోతుని మధ్యలో నిలవబెట్టారు. ఈలోపు ఇద్దరు వ్యక్తులు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలుకుతా వచ్చారు. ఈ నాబోతు అనే వ్యక్తి రాజును దూషించాడు, దేవుని కూడా దూషించాడు, మేము విన్నామని చెప్పి వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్తా వచ్చారు. మరి ఇద్దరు సాక్షులు చెప్పారు అంటే మరి అది వాస్తవమని అనుకుని ఆ వ్యక్తిని శిక్షించాలి. అయితే వాస్తవం కాదు అది, కానీ మరి వీళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపుతా వచ్చారు. చూడండి, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఏం చేస్తూ వచ్చారంటే అబద్ధాలు చెప్తా వచ్చారు. వీళ్ళు ఎవరి మీద అబద్ధాలు చెప్తా వచ్చారు? వారిని గురించి వారు అబద్ధాలు చెప్పుకోలే, నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలుకుతా వచ్చారు. వాస్తవంగా నాబోతు రాజును దూషించలేదు, దేవుని దూషించలేదు, కానీ వీళ్ళు అబద్ధ సాక్ష్యం పలికారు నాబోతు మీద. అంటే ఇక్కడ వీరు కూర్చుని వేరే వ్యక్తిని గురించి అబద్ధాలు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు మనం కూడా మరి వేరే వారిని గురించి అబద్ధాలు మాట్లాడుకుంటాం, వేరే వారిని గురించి అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాం, వేరే వారిని గురించి అబద్ధాలు పలికే వారంగా మనం ఉంటూ ఉన్నాం. జాగ్రత్త, మన జీవితంలో మరి వేరే వారిని గురించి ఏదైనా నీవు మాట్లాడుతున్నావు అంటే అది నిజమైతేనే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. ఎవరో మరి పలానా వ్యక్తి దొంగతనం చేశాడు అని మన దృష్టికి వస్తే అది నిజమా కాదా అని మనము నిర్ధారణ చేసుకుని ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడాలి. ఎవరో చెప్పారని చెప్పి అది నిజమనుకుని దాన్ని మనము ప్రచారం చేసే వారంగా ఉండకూడదు. మన జీవితంలో ఇతరుల గురించి అబద్ధాలు చెప్పుకునే విధానం అనేది ఏమాత్రం మనలో ఉండకూడదు. ఆ ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఏం చేస్తున్నారంటే వేరే వ్యక్తిని గురించి అబద్ధాలు పలుకుతూ ఉన్నారు. పేతురు కూర్చుని తనను గురించి తాను అబద్ధం చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కూర్చుని వేరే వ్యక్తిని గురించి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వీరి వలె మనము ఉండకూడదు. అలాగే ఇంకొక వ్యక్తిని గురించి వాక్యంలో రాయబడింది చూడండి, 50వ కీర్తన 20వ వచనం. 50వ కీర్తన 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇక్కడ చూడండి, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు అని రాయబడింది. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అంటే ఇక్కడున్న వ్యక్తి కూర్చుని ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన సహోదరుని మీద కొండేలు చెప్తా ఉన్నాడు. అలాగే తన తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతా ఉన్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మనం కూడా మరి ఇతరుల గురించి ఇతరుల మీద కొండేలు చెప్పేవారంగా ఉంటాం, ఇతరుల మీద అపనిందలు మోపేవారంగా ఉంటాం. మనం జాగ్రత్త పడాలి. మరి మన జీవితంలో ఎవరి మీదనే కానీ కొండేలు చెప్పేవారంగా, ఎవరి మీదనే కానీ అపనిందలు మోపేవారంగా ఉన్న విధానం ఉన్నట్లయితే ఆ విధానాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. గమనించండి, వాక్యంలో పేతురు కూర్చుని
తన గురించి తాను అబద్ధం చెప్పుకుంటా వచ్చాడు. ఆ ఇద్దరు పనికిమాలిన వారు కూర్చుని మరి వేరే వ్యక్తిని గురించి అబద్ధాలు పలికిన వారుగా ఉన్నారు. మరి కీర్తనలో ఉన్నటువంటి ఈ వ్యక్తి కూర్చుని కొండేలు చెప్తా ఉన్నాడు సహోదరుని మీద, అలాగే అపనిందలు మోపేవాడుగా ఉన్నాడు. ఇలాంటి వారంగా మనం ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఇలాంటి స్థితిని మనం ఏం చేయాలంటే వదిలిపెట్టేసేయాలి. పరిశుద్ధ గ్రంథములో మరి కూర్చుని మంచి కార్యాలు చేసిన వారు కూడా ఉన్నట్లు మనం గమనించవచ్చు. వీళ్ళు కూర్చుని చేసిన కార్యాలు మంచిగా లేవు. 3 సందర్భాలు చూస్తూ వచ్చాం కదా. మరి ఈ 3 సందర్భాల్లో కూర్చుని వీళ్ళు చేసింది మంచిగా లేదు. అయితే కూర్చుని కొంతమంది మంచి కార్యాలు చేసిన వారు ఉన్నట్లుగా వాక్యంలో రాయబడింది. వాళ్ళు ఎవరు అంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే అక్కడ నెహెమ్యా కూర్చున్నట్లుగా వ్రాయబడి ఉంది. కూర్చుని తాను ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఏం చేస్తూ ఉన్నా అంటే దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. ఎవరిని హెచ్చిస్తున్నాడు? దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని గొప్ప చేస్తూ ఉన్నాడు. దేవుని పొగుడుతూ ఉన్నాడు. దేవుని ఎంత ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మరి కూర్చుని దేవుణ్ణి హెచ్చించే వారంగా ఉండాలి. దేవుని గొప్ప చేసే వారంగా ఉండాలి. అలాగే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనములో దావీదుని గురించి రాయబడింది. దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని ఏం చేస్తా వచ్చాయంటే తను తగ్గించుకున్నాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిదని చెప్పి తగ్గించుకుంటా ఉన్నాడు. దావీదు కూర్చుని ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటా ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలా? మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. అలాగే వాక్యంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనములో మనం చూసినట్లయితే మరి అక్కడ పిలుపును గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చాడు. తిరిగి వెళ్తూ ఉన్నాడు. రథం మీద తను ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. రథంలో కూర్చుని మరి లేఖనాలను చదువుతూ ఉన్నాడు. వాక్యం చదువుతూ ఉన్నాడు. ఈ యొక్క పిలుపు ఆ రథాన్ని కలుసుకున్నాడు. ఆ నపుంసకునితో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు చదువుచున్నది గ్రహిస్తున్నావా అని. ఆ వ్యక్తి ఏమన్నా అంటే ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహించగలను అని నీవు రథమెక్కి కూర్చోమని పిలుపుని అడుగుతూ వచ్చాడు. పిలుపు ఏం చేశా అంటే రథమెక్కి కూర్చుని ఆ నపుంసకునికి యేసును గూర్చిన సువార్త ప్రకటించిన వాడుగా ఉన్నాడు. చూడండి, పిలుపు కూర్చుని ఏం చేశాడు? సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. కూర్చుని తాను అబద్ధాలు చెప్పలేదు, ఎవరి మీదనూ కొండేలు చెప్పలేదు, ఎవరి మీదనూ అపనిందలు మోపలేదు. కూర్చుని ఏం చేశా అంటే యేసును గూర్చి సువార్త చెప్తా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మరి కూర్చుని ఎవరికైనా సువార్త చెప్పిన అనుభవం ఉందా? మనం కూర్చున్న స్థలంలో మన ప్రక్కనే ఎవరైనా ఉంటారు, మరి వారికి ప్రభుని గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి, ప్రభు యొక్క త్యాగాన్ని గురించి మరి చెప్పినటువంటి అనుభవం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, మనము ఇతరులకు సువార్త చెప్పే వారంగా ఉండాలి. ఇతరులకు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించే వారంగా ఉండాలి. ప్రభు యొక్క త్యాగాన్ని వివరించే వారంగా ఉండాలి. ప్రభువును గురించి మనము తెలియపరచాలి. పిలుపు కూర్చుని ఏం చేస్తా వచ్చా అంటే యేసును గూర్చిన సువార్తను చెప్తా వచ్చాడు. మనం కూర్చుని ఏం చేస్తామంటే చాలాసార్లు యేసును గూర్చి ఏం చెప్పం. యేసును గూర్చి ఏం చెప్పం కానీ మరి అనేకమైన అనవసరమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, మనము మరి ఎలాంటి వారంగా ఉండకూడదో, ఎలాంటి వారంగా ఉండాలో చూస్తూ ఉంటున్నాం. పేతురు కూర్చుని తను గురించి అబద్ధం చెప్పుకుంటా వచ్చాడు. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు కూర్చుని వేరే వ్యక్తిని గురించి అబద్ధాలు చెప్పిన వారుగా ఉన్నారు. కీర్తనలో 50వ కీర్తనలో ఉన్న ఆ వ్యక్తి కూర్చుని కొండేలు చెప్తున్నాడు, నిందలు మోపుతా ఉన్నాడు. వీరి వలె మనం ఉండకూడదు. ఎవరిలాగా ఉండాలంటే నెహెమ్యా కూర్చుని
దేవుని హెచ్చించాడు. దావీదు కూర్చుని తను తగ్గించుకున్నాడు. ఫిలిప్పు కూర్చుని యేసును గురించిన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. వీరి వలె మనం ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో మరి ముందు చూసినటువంటి ఆ ముగ్గురి వలె మన స్థితి ఉన్నట్లయితే, మరి ప్రభు దగ్గర ఒప్పుకుని ఆ స్థితిని మనం విడిచిపెట్టి ఆ తర్వాత చూసినటువంటి మరి ముగ్గురు వ్యక్తులు, మొదలు చూసినటువంటి 3 సందర్భాల్లో ఉన్న వారి వలె మన స్థితి ఉన్నట్లయితే మనం ఒప్పుకుని ఆ స్థితిని వదిలిపెట్టాలి. తర్వాత చూసినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎలాంటి అనుభవాల్లో ఉన్నారు, అలాంటి అనుభవాలు మనం కొనసాగే వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మరి మొదటి విషయాన్ని మనం ఏం చూస్తూ వచ్చామంటే క్రింది భాగము అనే మాటను గురించి మనం చూస్తూ వచ్చాం. క్రింది భాగంలో ఎవరున్నారు చెప్పండి? పేతురు ఉన్నాడు. క్రింది భాగంలో పేతురు ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? కూర్చున్నాడు. కూర్చుని తనను గురించి తాను అబద్ధం చెప్పుకుంటా వచ్చాడు. మనము పేతురు వలె ఉండకూడదని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. పేతురు మరి లోపాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటి వారంగా మనము ఉండకూడదు. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ సులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఈ వచనములో కూడా భాగము అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏ భాగం అని చెప్పి రాయబడింది? దిగువ భాగము. ఏ భాగము? దిగువ భాగము. రెండవ భాగం ఏంది అంటే దిగువ భాగం. గమనించండి, రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. మరి రెండవ సందర్భంలో రెండవ భాగాన్ని గురించి మనం చూస్తున్నాం. రెండవ భాగం ఏంది అంటే దిగువ భాగము. ఈ దిగువ భాగంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? యోనా ఉన్నాడు. యోనా ఉండి ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతా ఉన్నాడు. యోనా ఉండి ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతా ఉన్నాడు. గమనించండి, దిగువ భాగంలో యోనా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోనా ఏం చేస్తున్నా అంటే గాఢ నిద్రపోతా ఉన్నాడు. వాక్యలో మనం గమనించవచ్చు, యోనాకు దేవుడు ఏం చెప్పాడంటే నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమని చెప్పాడు. ఈ యొక్క యోనా నినివేకి వెళ్ళడానికి భయపడ్డాడు. నినివేకి వెళ్ళకుండా మరి తర్షీషుకు వెళ్ళి ఓడ ఎక్కి తర్షీషు పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే మరి ఆ ప్రయాణం జరుగుతూ ఉంటున్నప్పుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. సముద్రం ముందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చేసింది. ఇక ఓడ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? గమనించండి, ఓడ నాయకులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థిస్తూ ఉన్నారు. ఓడ సులకన చేయడానికి అందులోని సరుకులను సముద్రంలో పారవేస్తూ ఉన్నారు. అప్పటికి యోనా ఓడ దిగువ భాగంలో ఉండి గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అంటే తుఫాను వచ్చింది తెలియదు, ఓడ బద్దలైపోయే గతి వచ్చిన సంగతి కూడా అతనికి తెలియదు. చూడండి, ఇక్కడ మరి నిద్రపోయే వ్యక్తిని గురించి, అంటే నిద్రపోవలసిన సమయంలో నిద్రపోవడం తప్పేం కాదు. నిద్రపోవలసిన సమయంలో నిద్రపోతూ పని చేయవలసిన సమయంలో పని చేయకుండా నిద్రపోయే వారిని ఏమంటారు? సోమరి వాళ్ళు అంటారు. ఇప్పుడు యోనా నిద్రపోతూ ఉన్నాడు, గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయము నిద్రపోవలసిన సమయమా? నిద్రపోవలసిన సమయమేనా? కాదు. ఎందుకంటే మరి తుఫాను వచ్చేసింది, ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితులు నిద్రపోవడానికి వీల్లేదు. ఏం చేయాలంటే దేవుడు మరి ఆ తుఫాను ఆపునట్లుగా తనలో ఉన్నటువంటి అవిధేయతను, తన దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు కాబట్టి తన అవిధేయతను ఒప్పుకొని
ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయవలసిన సమయం అది. కానీ ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు యోన ఎవరు? సోమరి. ఎవరు? సోమరి. బైబిల్లో మరి ఇలాంటి సోమరులు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో మరి మనము భౌతికంగా ఒకవేళ సోమరులంగా ఉండకపోయినా ఆత్మీయంగా మనం సోమరులుగా ఉండే అవకాశం ఉంది. ఆత్మీయంగా మనము సోమరులంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆత్మీయంగా సోమరులుగా ఉండమంటే ఏంది? గమనించండి, దేవుని కార్యాలు చేయవలసిన సమయాలు దేవుని కార్యాలు చేయకుండా వేరే కార్యాలు మనం ఉండడం, అలాగే దేవుని కార్యాలు చేయవలసిన సమయంలో దేవుని కార్యాలు చేయకుండా మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం కొనసాగడం. ఇప్పుడు మంగళవారము మందిరములో 7:30కు సంఘ ప్రార్థన జరుగుతుంది. దాదాపు 9:30 వరకు జరుగుతుంది అనుకోండి. మరి సంఘ ప్రార్థన జరుగుతున్నప్పుడు దైవ సేవకులు సంఘము ఈ యొక్క పరిచయంలో ఉన్నారు. మరి నువ్వు అదే సమయంలో టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తూ లేక సినిమా చూస్తూ ఉన్నావంటే మరి అలాంటి వారిని ఏమనాలా? ఆత్మీయంగా సోమరితనంలో ఉన్నవారు అని వారిని గురించి మనం చెప్పవచ్చు. ప్రియులారా, గమనించండి, మరి ఆత్మీయంగా మనము సోమరితనం కలిగి ఉంటే ఎంతో నష్టం ఉంది. వాక్యంలో భౌతికంగా సోమరితనం కలిగినటువంటి వారిని గురించి మనం చూస్తూ వస్తే ఇక్కడ యోనా మనకు కనబడతా ఉన్నాడు. యోనా మరి ఎలాంటి వాడుగా ఉన్నాడు? సోమరి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన చేయవలసిన సమయంలో తాను నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోవలసిన సమయంలో మరి నిద్రపోతూ మరి పని చేయవలసిన సమయంలో కూడా నిద్రపోయే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి సోమరితనం కలిగిన వాడు. మరి సోమరితనం కలిగినటువంటి ఈ వ్యక్తి ఎలాంటి స్థితికి దిగజారాడు అంటే మనం గమనించవచ్చు. మరి ఈ వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఆయన్ని ఈ వ్యక్తి ఎరిగినవాడు. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి ఈ వ్యక్తిని దేవుణ్ణి ఎరగని ఓడ నాయకుడు ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ మరి ఈ వ్యక్తి సోమరితనం కలిగిన వాడుగా ఉన్నాడు. సోమరితనం కలిగినటువంటి ఈ వ్యక్తిని రక్షణ లేని వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి గద్దిస్తున్నాడు. ఈ వ్యక్తికి దేవుని ఎరగని వ్యక్తి బుద్ధి చెప్తా ఉన్నాడు. అంటే దేవుణ్ణి ఎరగని వ్యక్తి చేత మరి బుద్ధి చెప్పించుకునే స్థితికి దిగజారిపోయాడు. కొన్నిసార్లు దేవుని ప్రజలంగా మరి మనం కూడా ఇలాంటి స్థితికి దిగజారిపోతాం. మనలో కూడా ఆత్మీయమైన సోమరితనం ఉంటే మనం కూడా ఇలాంటి స్థితికి దిగజారిపోతాం. ఎవరు మనకు బుద్ధి చెప్తారు? ఎవరి చేత మనం బుద్ధి చెప్పించుకునే స్థితికి వెళ్ళిపోతాం? దేవుణ్ణి ఎరగని వాళ్ళు. ఒకసారి మరి ఒక సహోదరుడు, దాదాపు 10-15 సంవత్సరాల క్రితం జరిగిన మరి సందర్భం ఇది. ఒక సహోదరుడు మంచి విశ్వాసి ఒక ఆదివారం మందిరం మానేసి పనికి వెళ్ళిపోయాడు. ఆ పని దగ్గర రక్షణ లేని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ సహోదరుణ్ణి ఏమంటా ఉన్నాడంటే, తమ్ముడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివి, ఆదివారం రోజున 1000 రూపాయలు డబ్బులు ఇస్తాను అని చెప్పినప్పటికీ నువ్వు మందిరం మానేసి పనికి రాకూడదు అని హెచ్చరిస్తూ వచ్చాడు. చూడండి, దేవుని ఎరిగిన వ్యక్తికి ఎవరు బుద్ధి చెప్తున్నారు? దేవుని ఎరగని వ్యక్తి, రక్షణ లేని వ్యక్తి బుద్ధి చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఆత్మీయంగా సోమరులమై మరి రక్షణ లేని వారి చేత గద్దించబడి వారి చేత మరి బుద్ధి చెప్పబడే స్థితిలోనికి దిగజారిపోయే వారంగా ఉంటా ఉన్నాం. ఒకసారి రక్షణ పొందినటువంటి ఒక ఆమె, బాగా కండ్ల సమయం అన్నమాట, కండ్లు మరి
ఇరిసే సమయంలో ఏం చేసిందంటే కొన్ని కండ్లు ఇరిసి ఒళ్ళో వేసుకుని వస్తూ ఉంది. ఆ విషయము రక్షణ లేని ఇంకొక వ్యక్తి చూసి, అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థనకు పోతావు కదా, ఇదే నువ్వు చేసేది, ఇదే నువ్వు చేసే ప్రార్థన అని చెప్పి ఇక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంది. చూడండి, రక్షణ పొందినటువంటి వ్యక్తి చేసిన దొంగతనాన్ని బట్టి రక్షణ పొందని వ్యక్తి మరి బుద్ధి చెప్తా ఉంది. కాబట్టి ఇలాంటి మరి పరిస్థితుల్లోనికి దిగజారిపోతా ఉన్నాం దేవుని ప్రజలంగా. మనము మరి సహజంగా చూడవచ్చు, కొంతమంది రక్షణ పొంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే మరి బూతులు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి రక్షణ పొందని వారు బుద్ధి చెప్పవలసిన పరిస్థితి అన్నమాట. నువ్వు ప్రార్థనకు పోతున్నావు కదా, దేవుని నమ్ముకున్నావు కదా, ఎందుకు ఆ మాటలు మాట్లాడతావు, అట్లాంటి మాట్లాడొద్దని వాళ్ళు బుద్ధి చెప్పవలసిన పరిస్థితి మరి లోకములో మనం చూస్తూ ఉన్నాం. ఇలా గమనించండి, సోమరితనములో ఉన్నటువంటి యొక్క యోనాకు రక్షణ లేని వ్యక్తి మరి బుద్ధి చెప్తా వచ్చాడు. మనం కూడా ఆత్మీయంగా సోమరులం అయిపోతే ప్రియులారా, రక్షణ లేని వారి చేత మనకు బుద్ధి చెప్పబడుతుంది. అలాంటి స్థితికి మనం దిగజారిపోకూడదు, మనం ఎంతో జాగ్రత్త పడాలి. అలాగే వాక్యంలో మనం గమనించినట్లయితే ఇంకొక సోమరు వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనించినట్లయితే 26వ అధ్యాయము 11-12 వచనాల్లో చూస్తే అక్కడ సౌలును గురించి రాయబడింది. సౌలు తన సైన్యంతో కూడా దావీదును పట్టుకోవడానికి వచ్చాడు. వచ్చి ఏం చేయాలా, దావీదు ఎక్కడున్నాడో తాను తన సైన్యం అంతా వెదికే పనిలో ఉండాలి. కానీ మరి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆ వెదికే పని పక్కన పెట్టేసి అందరు నిద్రపోతూ ఉన్నారు. సౌలు నిద్రపోతూ ఉన్నాడు, సైన్యాధిపతి అయిన అబ్నేర్ నిద్రపోతూ ఉన్నాడు, సైనికులు అందరు నిద్రపోతూ ఉన్నారు. ఇది నిద్రపోవాల్సిన సమయమేనా? కాదు. ఏం చేయాలా, వాళ్ళు వచ్చిన పని ఏంది, దావీదుని పట్టుకోవాలి. దావీదుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు దావీదుని పట్టుకునే పని చేయాలా, కానీ నిద్రపోతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఇక్కడ సౌలుని గురించి మనం ఏం చూస్తున్నామంటే సోమరతనం కలిగిన వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. దాన్ని బట్టి ఏం జరిగింది అని మనం చూస్తే మరి అక్కడికి దావీదు అభిషేక్ వచ్చారు. వచ్చి ఏం చేశారు, హాని చేయలేదు కానీ ఆ సౌలు యొక్క నీలబుడ్డిని ఈటను తీసుకెళ్ళిపోయారు. సౌలు యొక్క ఆయుధమైన ఈట తీసుకుని పోయారు, నీలబుడ్డిని కూడా తీసుకుపోయినారు. ఇప్పుడు సౌలు ఎలాంటి వాడైపోయాడు, ఆయుధము లేనివాడైపోయాడు. ఎలాంటి వాడైపోయాడు, ఆయుధము లేదు. గమనించండి, సోమర్తనాన్ని బట్టి సౌలు ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు. సోమర్తనాన్ని బట్టి సౌలు ఆయుధాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఆత్మీయ సోమర్తనం ఉంటే మనం కూడా మరి మనం కలిగి ఉండవలసిన ఆయుధాలను పోగొట్టుకుంటాము. ఆయుధాలు లేని వాళ్ళం అయిపోతాం. మన దగ్గర ఏముండాలా, ఆత్మీయమైన ఆయుధాలు ఉండాలి. ఎందుకంటే మన పైన శత్రువు ఏం చేస్తాడు, దాడి చేస్తూ ఉంటాడు. శత్రువు కూడా కొన్ని ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మరి యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఆ యుద్ధ సమాచారాన్ని గురించి మరి చాలామందికి తెలుసు. మరి ఇరాన్ దేశం నుండి ఇజ్రాయెల్ దేశం మీదకి ఆయుధాలు వేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఏం చేస్తారనంటే ఆయుధాలు వాళ్ళ దేశంలో పడకుండా వీళ్ళు ఇంకొక ఆయుధాన్ని పంపించి వాటిని గాల్లోనే పేల్చేస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు సాతానుడు కూడా మన పైకి కొన్ని ఆయుధాలు వేస్తూ ఉంటాడు. వేసినప్పుడు మరి ఆ ఆయుధాలని మనము ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలా, మనం ఒక ఆయుధాన్ని ఉపయోగించాలా. ఆ ఆయుధాన్ని మన మీదకి రాకుండా ఆపేయాలి. అయితే మన దగ్గర ఏముండాలా, ఆయుధం ఉండాలి. మన సోమరోల్లాగా ఉంటే, ఆత్మీయంగా సమర్థనం ఉంటే మన దగ్గర ఏముండదు, ఆయుధం ఉండదు. ఆ శత్రువు మనపై వేసే మరి అగ్ని బాణాలను ఎదుర్కొనే ఆయుధాలు మన దగ్గర ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఆ శత్రువు వేసే అగ్ని బాణాల చేత మనం గాయాల పాలై ఆత్మీయంగా నష్టపోతాము.
కాబట్టి గమనించండి, ఆత్మీయ సోమర్తనంలో మనం ఉంటే ఆయుధాలు లేని వాళ్ళం అయిపోతాం. ఆయుధాలు లేని వాళ్ళం అయిపోతే శత్రు మనల్ని ఎంతో నష్టపరిచేవాడుగా ఉంటాడు. మన ఆయుధాలు ఏంటంటే ప్రార్థన, ఆరాధన, ఇలాగున విశ్వాసము, విధేయత, యథార్థత, ఇవన్నీ మన ఆయుధాలు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, ఇంకా అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ మన ఆయుధాలు. ఇవి లేనివారం అయిపోతాం ఆత్మీయ సోమర్తనంలోకి వెళ్ళిపోతే. కాబట్టి గమనించండి, మరి సోమర్తనంలో ఉన్నటువంటి యోనా ఎలాంటి స్థితికి దిగజారిపోయాడంటే, అన్యుని చేత మరి గద్దించబడ్డాడు. అన్యుడు అతనికి బుద్ధి చెప్పవలసిన స్థితికి ఆ వ్యక్తి దిగజారిపోయినాడు. అలాగే సోమర్తనంలో ఉన్న సౌలు ఎలాంటి స్థితికి దిగజారిపోయాడంటే, ఆయుధాలు లేనివాడుగా చేయబడతా వచ్చాడు. ప్రియులారా, మనము ఆత్మీయంగా సోమర్తనం కలిగి ఉంటే, ఆత్మీయమైన సోమర్తనం అంటే ఏంటో మనం వింటూ వచ్చాం. ఆత్మీయంగా సోమర్తనం మనం కలిగి ఉంటే మనం కూడా యోనా ఏ స్థితికి దిగజారిపోయాడో ఆ స్థితికి దిగజారిపోతాం. అలాగే సౌలు ఏ స్థితికి దిగజారిపోయినాడో అలాంటి స్థితికి దిగజారిపోతాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మరి యోనా సోమర్తనములో ఉన్నాడు, మనం ఆత్మీయ సోమర్తనములో ఉండకూడదు. సౌలు సోమరవాడుగా ఉన్నాడు, మనం ఆత్మీయ సోమరవాలంగా ఉండకూడదు. ఇంతవరకు ఆత్మీయంగా సోమరి స్థానంలోనే ఆత్మీయమైన సోమర్తనం కలిగి జీవిస్తూ వచ్చినట్లయితే ఆ స్థితిని మనం విడిచిపెట్టి సురుకైన వారంగా మనము మరి చేయబడి సురుకైనటువంటి విధానాలు ముందుకు సాగే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మరి రెండో విషయం ఏం చూస్తున్నామంటే దిగువ భాగము అనే మాటను చూస్తూ ఉంటున్నాం. రెండవ భాగం ఏంది? దిగువ భాగము. దిగువ భాగంలో ఎవరున్నారు? యోనా ఉన్నాడు. యోనా ఏం చేస్తున్నా అంటే నిద్రపోతా ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి సోమరివాడుగా ఉన్నాడు. మనం ఆత్మీయ సోమరులంగా ఉండకూడదని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంటే యోనా వలె మనము ఉండకూడదు. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. ఈ వచనములు కూడా భాగము అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి మూడోదిగా మరి ఇక్కడ ఏ భాగం అని చెప్పి రాయబడింది అంటే వెలుపటి భాగము. మూడో భాగం పేరేంది? వెలుపటి భాగం. ఇక్కడ వెలుపటి భాగము అనే మాట రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భం ఏంది అంటే షోమ్రోను పట్టణాన్ని సిరియా సైన్యము ముట్టడిస్తూ వచ్చింది. షోమ్రోను పట్టణం అంటే ఇశ్రాయేలు వారికి మరి రాజధాని పట్టణం అన్నమాట. ఈ పట్టణాన్ని శత్రువులు ముట్టడించారు, చాలా తీవ్రంగా ముట్టడించారన్నమాట. పట్టణంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేకుండా ఆ పట్టణం ముట్టడించబడింది. మరి ఆ పట్టణంలో ఉన్న వారు ఆకలికి చచ్చిపోతూ ఉన్నారు. ఎంతో కరువు అనేది పట్టణంలో ఉంది. అంత తీవ్రంగా సిరియా సైన్యము ఆ పట్టణం ముట్టడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ అధ్యాయంలో ఒక కార్యం చేస్తూ వచ్చాడు. ఆ కార్యం ఏంటంటే రథముల ధ్వని, గుర్రాల ధ్వని ఆ సిరియా సైన్యానికి వినిపించాడు. వాస్తవంగా రథాలు లేవు, గుర్రాలు లేవు, దేవుడు అట్లా వినిపించాడు అంతే. ఆ సిరియా సైనికులు ఏమనుకున్నారంటే ఇంకేముంది, ఇశ్రాయేలు రాజు వేరే వారిని కూడా, వేరే జనాంగాన్ని కూడా పిలిపించుకున్నాడు, మరి వారందరితో మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, ఇక మనం ఓడిపోతామని చెప్పి అనుకుని వీళ్ళు ఏం చేశారంటే ప్రాణాలు దక్కించుకుంటే చాలు అనుకుని వారు మరి తెచ్చుకున్నటువంటి వస్తువులు కానీ మరి వారి దగ్గర ఉన్న వస్తువులు కానీ అన్నీ వదిలిపెట్టేసి ఉన్నపాటున మరి పరిగెత్తా వచ్చారు, పారిపోతూ వచ్చారు. అన్నీ వదిలిపెట్టి పారిపోతూ వచ్చారు. కొన్ని దినాలుగా అక్కడే ఉంటున్నారు. మరి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు పారిపోతూ వచ్చారు, ప్రాణాలు దక్కించుకుంటే చాలు అనుకొని. వాళ్ళు పారిపోయారు అనే సంగతి ఎవరికి తెలియదు. షోమ్రోను పట్టణంలో ఉన్న వారికి తెలియదు, ఇంకెవరికి తెలియదు అనమాట.
అయితే అక్కడ 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది? 4. అక్కడ అంటే ఆ సైన్యం ఉన్న స్థలములు కాదు, మరి వేరే చోట అన్నమాట. ఈ 4 కుష్ఠరోగులు మరి వాళ్ళకి ఆహారం లేదు. పట్టణంలోకి పోతే పట్టణంలో కరువు ఉంది, అక్కడికి పోయినా చచ్చిపోతారు. సరే, ఇక్కడే ఉంటే వారు ఉన్న స్థలంలో అక్కడున్నా కూడా చచ్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు మరి మార్గం ఏంది? కాళ్ళకి సిరియా సైన్యం ఉన్న స్థలానికి వెళ్తే మరి కొంతవరకు ఆహారం దొరికే అవకాశం ఉంది. వీళ్ళు ఏమనుకున్నారంటే సిరియా సైన్యం దగ్గరికి పోదాం, వాళ్ళు బ్రతకనిస్తే బ్రతుకుదాం, చంపేస్తే చచ్చిపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళారనమాట. వీరు వెళ్ళేసరికి మరి అప్పటికే వాళ్ళందరూ పారిపోయినారు కదా. ఇక వీళ్ళు వెలుపటి భాగానికి వెళ్ళారనమాట. వీళ్ళు ఏం చేశారంటే మరి ఒక గుడారములో, మనం చదువుతూ వచ్చాం కదా, ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేశారు. బాగా ఆకలితో ఉన్నారు కదా, అన్నం తిని నీళ్ళు తాగారనమాట. ఇక తర్వాత ఏం చేస్తున్నారంటే మరి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టారు. మళ్ళీ తిరిగి వచ్చి మరి ఒక గుడారానికి వచ్చి అక్కడి నుండి కూడా సొమ్మెత్తుకొని పోయి దాచిపెడతా వచ్చారు. ఇట్లా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు గ్రహించారు, మనం చేసేది మంచిది కాదు, మనం చేస్తున్న పని మంచి పని కాదు. ఈ వస్తువులను తీసుకెళ్ళి వేరే చోట దాచిపెట్టము చేస్తున్నాము, ఇది మంచి పని కాదు, మనము మరి చేస్తున్నది మంచిది కాదు. ఈ వార్తను పట్టణంలో ఉన్నది తెలపాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అంటే శత్రువులు లేరు, పారిపోయారనే సంగతిని పట్టణంలో ఉన్న వారికి తెలుపుదామని చెప్పి అనుకుని వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి పట్టణంలో ఉన్న వారికి తెలియజేశారనమాట. అంటే వీళ్ళకు ఒక మంచి వార్త తెలిసింది. ఆ వార్త ఏంది? శత్రువులు లేరు, పారిపోయారు అనే వార్త. వీళ్ళకి తెలిసిన మంచి వార్త. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియని వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చారు. అప్పుడు రాజు ఏం చేశాడు? పట్టణంలో ఉన్న రాజు, ఆ ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే మరి మనుషులను పంపించాడు, అది నిజమా కాదు తెలుసుకోవడానికి. వాళ్ళు వెళ్ళి మరి తెలుసుకున్నారు అది నిజమే అని. అందరూ సిరియా సైన్యం అంతా పారిపోయినట్టు వాళ్ళు తెలుసుకుని వచ్చి రాజుకు వర్తమానం తెలిపారు. అప్పుడు ఏం జరిగిందంటే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆ సిరియా సైన్యం వదిలిపెట్టినటువంటి వస్తువులన్నింటినీ తెచ్చుకుంటూ వచ్చారు. చూడండి, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే వెలుపటి భాగములో ఈ 4 కుష్ఠరోగులు ఉన్నారు. వీళ్ళు మరి ఒక పని చేస్తూ ఉన్నారు. అయితే అది మంచి పని కాదని గ్రహించి ఏది మంచి పనో దాన్ని వారు చేస్తూ వచ్చారు. ఏంది వాళ్ళు చేసిన మంచి పని అంటే వాళ్ళకి తెలిసిన మంచి వార్తను తెలియని వారికి తెలియజేస్తూ వచ్చారు. వారు తెలియజేయడం ద్వారా ఏం జరిగింది అంటే మరి పట్టణంలో ఉన్నవారు మరి కొంతమంది ప్రాణాలు పోకుండా కాపాడబడతా వచ్చారు. వీళ్ళు ఆ వార్త తెలపకుండా అలాగే ఉన్నట్లయితే మరి పట్టణంలో మరి ఆ సమయంలో కొంతమంది చనిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కరువు తీవ్రంగా ఉంది కనుక మరి మనుషులు చనిపోతూ ఉన్నారు. వీళ్ళు ఈ వార్త తెలపకుండా ఆలస్యం చేసినట్లయితే కొన్ని గంటలు లేకపోతే కొంత సమయము వీళ్ళు చెప్పకుండా అలాగే ఆలస్యం చేసినట్లయితే కొంతమంది ప్రాణాలు పోయాయి అన్నమాట. అయితే వీళ్ళు చెప్పడం ద్వారా పట్టణంలో ఉన్న వారికి ఏం కలిగింది? మేలు కలుగుతూ వచ్చింది. ఇలా మన జీవితంలో కూడా మనకు తెలిసిన మంచి వార్తను మనం ఏం చేయాలంటే తెలియని వాళ్ళకి తెలియజేయాలి. యేసుప్రభు నిజమైన దేవుడు అనే మంచి వార్త మనకు తెలియజేయబడింది. యేసుప్రభు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు అనే మంచి వార్త మనకు తెలియజేయబడింది. యేసుప్రభు నమ్ముకుంటే పాపక్షమాపణ కలుగుతుంది అనే మంచి వార్త మనకు తెలియజేయబడింది. యేసుప్రభు నమ్ముకుంటే మరి పరిశుద్ధులుగా చేస్తాడు, పరలోకం ఇస్తాడు అనే వార్త, ఈ మంచి వార్త మనకు తెలియజేయబడింది. ఈ మంచి వార్తలను మనం ఏం చేయాలంటే తెలియని వాళ్ళకి తెలియపరచాలి. తెలియపరుస్తున్నామా? గమనించండి, మనకు తెలిసిన ఈ మంచి వార్తల్ని తెలియని వారికి తెలియపరచాలంటే సువార్త ప్రకటించాలి. ప్రభు యొక్క ప్రేమను అనేకులకు తెలియజేయాలి. మనము అవకాశం ఉన్నప్పుడెల్లా మరి ఇతరులకు సువార్త చెప్పేవారంగా మనం ఉండాలి. సువార్త చెప్పే అవకాశం లేనప్పుడు సువార్త చెప్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, సువార్త పరిచర్య కొరకు మనము మరి సమర్పించుకునే వారంగా ఉన్న ఆ సువార్త పరిచర్యలో మనం పాలిభాగస్తులం అవుతాం. ఇలాగ మనము ఇతరులకు సువార్త ప్రకటించే విషయంలో
భారం కలిగిన వారంగా, ఇతరులకు సువార్త అందించే విషయంలో మనం ఎంతో ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, వెలుపటి భాగంలో ఉన్న ఈ నలుగురు కలిగిన అనుభవం ఏంది అంటే, మరి మనం చేస్తున్న పని మంచిది కాదని గ్రహించి మంచి కార్యాన్ని చేసిన వారుగా వాళ్ళు ఉన్నారు. మనం కూడా మంచి కార్యాన్ని చేయాలి, మంచి పని చేయాలి. మంచి పని ఏంటంటే, మరి మనకు తెలిసినటువంటి మంచి వర్తమానాన్ని ఇతరులకు చెప్పడం, అంటే సువార్త ప్రకటించడం. కాబట్టి ఇలాంటి పని చేసే అనుభవం మనం ముందుకు సాగాలి. మరి ఈ సువార్త విషయమై మనకు సరైనటువంటి భారం లేకుండా మనం కొనసాగుతూ ఉన్నట్లయితే క్షమాపణ కోరుకుని మరి ఇకనైనా ఇతరులకు సువార్త ప్రకటించే విషయంలో భారం కలిగినటువంటి వారంగా మనము సిద్ధపరచబడాలి. చివరిగా ఇంకొక మాట మనం చూద్దాం. 4వ భాగాన్ని గురించి మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి గనుక చాలు. ఇక్కడ చూడండి, భాగం అనే పదాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏ భాగం అని చెప్పి రాయబడింది? లోపలి భాగము. ఏ భాగము? లోపలి భాగం. మరి సౌలు దావీదును పట్టుకోవడానికి సైన్యంతో కూడా బయలుదేరి వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో రాయబడింది. మరి వచ్చిన సౌలు ఏం చేస్తా వచ్చాయంటే, విశ్రాంతి కొరకు ఒక గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహ లోపలి భాగంలో దావీదు ఉన్నాడు, దావీదు జనులు ఉన్నారు. సౌలుని మరి దావీదు యొక్క జనులు చూశారు. సౌలు మాత్రం దావీదుని కానీ దావీదుతో ఉన్న వారిని కూడా చూడలేదు. గమనించండి, ఇక్కడ మరి లోపలి భాగంలో ముఖ్యంగా ఎవరిని మనం చూస్తున్నామంటే దావీదును చూస్తూ ఉంటున్నాం. లోపలి భాగంలో దావీదు ఉన్నాడు. లోపలి భాగంలో ఉన్న దావీదు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అంటే, మరి దావీదుతో ఉన్న జనులు ఏమంటున్నారంటే, సౌలు మరి ఒంటరిగా దొరికాడు కదా, సౌలును చంపు అని చెప్పి అతన్ని ప్రేరేపిస్తూ వచ్చారు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, సౌలుకు తెలియకుండా సౌలు దగ్గరికి వచ్చి అతని యొక్క వస్త్రపు చెంగును కోశాడు. కొయ్యగానే ఏం జరిగింది? తన మనసు నొచ్చుకుంది. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి యొక్క వస్త్రాన్ని కొయ్యడం అనేది మరి తప్పుగా ఎంచబడతా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క, అంటే దావీదు యొక్క మనసు నొచ్చుకుంది అంటే మరి తను తప్పు చేశాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇక్కడ దావీదు చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటంటే సౌలు యొక్క వస్త్రాన్ని కొయ్యడం. చిన్న తప్పు చేయంగానే తన మనసు నొచ్చుకుంది. నొచ్చుకున్న తర్వాత ఏమన్నా అంటే ఇక జనులతో, నేను సౌలును చంపను, ఈ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, నేను చంపను అని చెప్పి వారికి మరి గట్టిగా చెప్తా వచ్చాడు. అంటే ఇక్కడ ఒక చిన్న తప్పు చేయగానే తన మనసు నొచ్చుకుంది, మరొక తప్పు తాను చేయలేదు. గమనించండి, తప్పు చేశాడు, మనసు నొచ్చుకుంది, మరి ఇక తర్వాత మరి ఒక తప్పు తాను చేయలేదు. చేసిన తప్పేంది? వస్త్రం కొయ్యడం. తాను మరి ఒక తప్పు చేయలేదు. ఏ తప్పు చేయలేదు? సౌలుని చంపలేదు. అవకాశం ఉన్నా కూడా చంపలేదు. గమనించండి, మన జీవితంలో ఏదైనా చిన్న తప్పు మనం చేసినప్పుడు మన మనసు నొచ్చుకుంటుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఎప్పుడైనా అబద్ధం ఆడామనుకోండి, అబద్ధం ఆడినందుకు మనసు నొచ్చుకుంటుందా? లేక ఏదైనా ఒక బూతు మాట పలికాము అంటే మన మనసు నొచ్చుకుంటుందా? లేక సినిమాలు చూసినాము అన్నట్టే మన మనసు నొచ్చుకుంటుందా? ఇలాగున మరి దేవునికి వ్యతిరేకంగా కొన్ని కార్యాలు చేసినప్పుడు మన మనసు నొచ్చుకుంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు మనసు నొచ్చుకోవటం లేదు అంటే
మనసు నొచ్చుకోవట్లేదంటే వాళ్ళు దేవుళ్ళు మరి సరిగా లేరు అని అర్థం. గమనించండి, ఏదైనా తప్పు చేయగానే మనసు నొచ్చుకోకుండా ఉంది అంటే నీవు దేవుళ్ళు సరిగా లేవు అని. ఇక్కడ గమనించండి, ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో మరి పాపాలను ఒప్పుకొని సరిచేసుకుని జీవితాన్ని చక్కపరుచుకోవాలి. ఆ తర్వాత ఏదైనా చిన్న తప్పు చేయగానే మనసు నొచ్చుకుంటుంది అంటే దేవునిలో మరి మంచిగా ఉన్నట్లే. మరి మనసు నొచ్చుకోగానే ఏం చేయాలా? ఒక చిన్న తప్పు చేశాము, అబద్ధమే ఆడాము, మనసు నొచ్చుకుంది, అప్పుడు ఏం చేయాలా? మరొక తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మనము తప్పు చేసినాం అనుకోండి, మనసు నొచ్చుకుంది, అప్పుడు ఏం చేయాలా? మరి ఒక తప్పు చేయకుండా జాగ్రత్త పడాలా. కాబట్టి మన జీవితంలో దావీదు వంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. చిన్న తప్పు చేయగానే మనసు నొచ్చుకుంది, మరొక తప్పు జోలికి పోలెత్తాను, మరొక తప్పు చేయడం సాహసించలేదు. మనం అలాంటి వారంగా ఉండాలి. చిన్న తప్పు చేయగానే మనసు నొచ్చుకున్నప్పుడు మరలా ఇంకొక తప్పు చేసి, మరలా ఇంకొక తప్పు చేసి, మరలా ఇంకొక తప్పు చేసి ఇంకా మరి దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తూ ముందుకు పోతే చాలా నష్టపోతాం. కాబట్టి గమనించండి, మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఒక కార్యం చేసినప్పుడు మనసు నొచ్చుకోగానే మరి ఒక కార్యం చేయకుండా జాగ్రత్త పడాలి. మనసు నొచ్చుకున్నా కానీ దాన్ని త్రోసివేసేసి మరలా ఇంకొక కార్యాన్ని దేవునికి వ్యతిరేకంగా చేస్తే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన జీవితంలో మరి జాగ్రత్త పడాలి. మనసు నొచ్చుకున్నప్పుడు మరి యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యం జోలికి మనము పోకుండా ఉండాలి. గమనించండి, మరి 4వ భాగం ఏంటి అంటే లోపలి భాగము. లోపలి భాగంలో ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు. ఈ దావీదు కలిగిన అనుభవం ఏంటి అంటే గమనించండి, దావీదు చిన్న తప్పు చేయగానే మనసు నొచ్చుకుంది, మరి ఒక తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. మనం కూడా అలాంటి వారంగా ఉండాలి. ఈ సమయంలో మరి 4 భాగాలను గురించి మనం చూస్తూ వచ్చాం. మొదటి భాగము క్రింది భాగము. అక్కడ ఎవరున్నారు? పేతురు కూర్చుని ఏం చేస్తూ వచ్చాడు? తన గురించి తాను అబద్ధం చెప్పుకుంటా వచ్చాడు. పేతురు వలె మనం ఉండకూడదు. రెండవ భాగం ఏంది? దిగువ భాగము. దిగువ భాగంలో ఎవరున్నారు? యోనా ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతూ ఉన్నాడు, సోమరివాడుగా ఉన్నాడు. మనం ఆత్మీయ సోమరులంగా ఉండకూడదు. మూడవ భాగం ఏంది? వెలుపటి భాగము. వెలుపటి భాగంలో ఎవరున్నారు? 4 కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు కలిగిన అనుభవం ఏంది? వారికి తెలిసిన మంచి వార్తను తెలియని వారికి తెలియజేశారు, మేలు కలిగించారు. మనం వారి వలె ఉండాలి. 4వ భాగం ఏంది? లోపలి భాగము. లోపలి భాగంలో ఎవరున్నారు? దావీదు కలిగిన అనుభవం ఏంటంటే చిన్న తప్పు చేయగానే తన మనసు నొచ్చుకుంది, మరి ఒక తప్పు చేయకుండా జాగ్రత్త పడతా వచ్చాడు. మనము దావీదు వలె ఉండాలి. ఇలాగున ప్రభు మనను సిద్ధపరచునగాక. మనము పేతురు వలె ఉండకూడదు. అంటే క్రింది భాగంలో ఉన్న పేతురు వలె ఉండకూడదు, దిగువ భాగంలో ఉన్న యోనా వలె ఉండకూడదు, వెలుపలి భాగంలో ఉన్న ఆ 4 కుష్ఠరోగుల వలె మనం ఉండాలి, లోపలి భాగంలో ఉన్న దావీదు వలె మనం ఉండాలి. ఆ విధంగా మన జీవితం ముందు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఏ విషయం మనం తప్పిపోతున్నామో మరి పరీక్షించుకొని మన లోపాలను ఒప్పుకొని మనము యోగ్యంగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందే వారంగా ఉండాలి.